మీ చేతకంతనం నిరూపించుకుంటాను ఇక్కడ. మీ చేతకంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి, మీ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, మీ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి మీరు దుష్ప్రచారం చేపిస్తున్నారు. ఆ దుష్ప్రచారం చేయడం వల్ల మీరే నష్టపోతారు. బహుశా మమ్మల్ని బీజేపీలో చేరమని మీరు ప్రోత్సహించినట్టుకున్నది. మమ్మల్ని మీరే బీజేపీలో చేరమని ప్రోత్సహిస్తున్నట్టున్నది. నా జీవితంలో కండవ మారదని 100 సార్లు చెప్తాను. నా జీవితంలో కండవ 30 ఏళ్ళుగా కండవ మారింది లేదు, కండవ మారేది కూడా లేదు. మేము ఆ కమిట్మెంట్ ఉన్నది. 30 ఏళ్ళుగా మాకు కండవ మారింది లేదు, రేపు మారేది లేదు. కండవలు మార్చుకున్న వాళ్ళందరూ కలిసి ప్రభుత్వాలు నడుపుతున్నారు. పండుగలు మార్చుకునే వాళ్ళందరూ మంత్రులు అవుతున్నారు. కండవలు మార్చుకునే వాళ్ళందరూ ప్రభుత్వాలు నడుపుతున్నారు, మంత్రులు అవుతున్నారు. మా ఒంటి మీద కండవ మారలేదు కాబట్టి ఉద్యమకారులు ఉన్నాం ఇప్పటి వరకు. భవిష్యత్తులో కూడా ఉద్యమకారులుగానే ఉంటాం, సమాజం కోసం పాటు పాడతాం. మా మీద ఒక్కసారి విమర్శ చేయదలుచుకుంటే, మా మీద ఒక ఆరోపణ చేయదలుచుకుంటే అవి సూటిగా అవి 100 రేట్లు మీకు తగులుతాయి, మాకు తగులవు. మా మీద ఆరోపణ చేయదలుచుకుంటే, మా మీద నిందలు మోపదలుచుకుంటే సూటిగా అవి మీకు తగులుతాయి, 100 మాకు తగులవు. మేము మా జీవితం, మా ఉద్యమం తెరిచిన పుస్తకం ఇక్కడ. మా జీవితం, మా ఉద్యమం 30 ఏళ్ళుగా తెరిచిన పుస్తకం ఇక్కడ. దీన్ని మినహాయించే ఎవరేం మాట్లాడలేరు, ఎవరేం నిరూపించలేరు. మళ్ళా చెప్తున్నా, కండువాలు మార్చుకున్న వాళ్ళందరూ ప్రభుత్వాలు నడుపుతున్నారు. కండువాలు మార్చుకున్న వాళ్ళందరూ మంత్రులు అవుతున్నారు. మేము ఏ కండువ మార్చుకోలేదు కాబట్టి మేము ప్రజాపతిలు కాలేదు. మేము ఏ కండువ మార్చుకోలేదు కాబట్టి ఎక్కడికి పోలేదు. అందువల్ల మా మీద దుష్ప్రచారం ఆపండి. మీ చేతకంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి, రేవంత్ రెడ్డి గారి చేతకంతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి, అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి లేనిపోని దుష్ప్రచారం చేస్తాడు ఆపండి. నువ్వు రా, నువ్వే వస్తావు, రా, ఆహ్వానిస్తావు నిన్ను. నేను ఏ పార్టీని పిలువ, రా, రేపు ప్రదర్శనలో నిన్నే పిలుస్తారా? హామీ ఇచ్చింది నువ్వే కదా, అమలు చేయడానికి నువ్వు రా, మాకు అభ్యంతరం లేదు. నేను ఏ పార్టీని పిలువరా? నో నాకు బీజేపీ, నో బీఆర్ఎస్, నో ఇది కాంగ్రెస్ కూడా నాకు అవసరం లేదు. నువ్వు హామీ ఇచ్చినావు, నువ్వు రా. హామీ ఇచ్చినావు కదా. అవును, గౌరవ పెద్దలు నరేంద్ర మోడీ గారినే పిలిచాను కదా కేంద్ర ప్రధానమంత్రిగా. ఒక ఆయన వచ్చాడు కదా. అంతకుముందు చంద్రబాబు నాయుడు వచ్చాడు కదా మా మీటింగ్కు. అంతకుముందు రాజశేఖర్ గారు వచ్చారు కదా మా మీటింగ్కు. ఓకే, రేపు పెద్ద సాంస్కృతిక పోరాటం జరుగుతుంది కదా, ప్రదర్శన జరుగుతుంది కదా, మీరు రండి, నేను ఆహ్వానిస్తా. నువ్వు టైం నీ దగ్గరకు వస్తా, అపాయింట్మెంట్ కోరుతా, టైం ఆహ్వానిస్తాను, మీరు రండి. ఇంకెవరిని విలువ? రేపు సాంస్కృతిక ప్రదర్శనకు ఎవరిని విలువ? మీరు రండి. వర్గీకరణ 2 రోజులు అమలు చేస్తారా, 4 రోజులు అమలు చేస్తా చెప్పి అమలు చేయండి. మాకేం రాజకీయాలయ్యా? మా మీద రాజకీయాలు రుద్దుతారా? మేమేదైనా రాజకీయ పార్టీ? మా జాతి ఆకాంక్షలకు అనుగుణంగా 30 ఏళ్ళు ఉద్యమం చేస్తున్నాం. ఈ సమాజం అవసరం, ఈ సమాజంలో పేద వర్గాల కోసం కొన్ని విషయాల మీద పనిచేసినాం మేము. దానివల్ల ఫలితాలు వచ్చినాయి. మీరు దుష్ప్రచారం ముసుగులో, మీరు దుష్ప్రచారం చేయించే ముసుగులో మీరు మీ అసమర్థతను, ఇచ్చిన మాటను కప్పిపుచ్చుకోవడానికి, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇట్లాంటి దుష్ప్రచారం మీరు చేస్తున్నారు. అది బహుశా మాకు నష్టమేం లేదు. నేను తెలుగుదేశం మద్దతు ఇచ్చిన రోజులో తెలుగుదేశం కృష్ణమాదిగా అన్నారు, నేనే తెలుగుదేశం కాలేగా. నేను కాంగ్రెస్కి మద్దతు ఇచ్చిన రోజుల్లో అప్పుడు మీరు కాంగ్రెస్లో కూడా లేరు. నేను కాంగ్రెస్కి మద్దతు ఇచ్చినప్పుడు అప్పుడు మీరు కాంగ్రెస్లో కూడా లేరు. అప్పుడు నన్ను కాంగ్రెస్ అన్నారు, నేను కాంగ్రెసా? నేను కేసీఆర్కి మద్దతు ఇచ్చినప్పుడు నన్ను బీఆర్ఎస్ అన్నాను, బీఆర్ఎస్ఆ? గౌరవ నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి ఒక మీటింగ్ పెట్టిన తర్వాత ఆయన మద్దతుతో, కేంద్ర మద్దతుతో సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇవ్వడం వల్ల వర్గీకరణ కొంత న్యాయమైన తీర్పు వచ్చేసింది. నేను బీజేపీ మేము కాదు. మమ్మల్ని అట్లా రుద్దబాకండి, అది మీరు నిరూపించలేరు కూడా. ఇప్పుడు నిరూపించలేరు, భవిష్యత్తులో నిరూపించలేరు. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం, రండి. మాకు హామీ ఇచ్చింది మీరే. చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు వేరే పార్టీ వాళ్ళు ఎవరు రాలే ముఖ్యమంత్రిగా. రాజశేఖర్ గారు వచ్చినప్పుడు వేరే పార్టీ వాళ్ళు రాలే. ప్రధానమంత్రి వేదిక మీదకి వచ్చినప్పుడు వేరే పార్టీ వాళ్ళు రాలే. ఇప్పుడు మా సాంస్కృతిక ప్రదర్శనకు ముఖ్యమంత్రిగా మీ హోదాలో మీరు రండి, మేము వేరే పార్టీ వాళ్ళు రారు. మాకు కావాల్సింది వర్గీకరణ, మేము స్వతంత్రంగా ఉన్నాం. మాకు కావాల్సింది వర్గీకరణ, మేము స్వతంత్రంగా ఉన్నాం. మీకు మాదిగల మీద ప్రేమ ఉంటే మొన్న మీరు మహబూబ్నగర్లో ఏం మాట్లాడిందో రికార్డు చూసుకోండి. మహబూబ్నగర్ జిల్లా మాదిగలు ఎక్కువ ఉన్న జిల్లా. డప్పులు కొట్టండి అన్నావు నువ్వే సభలో. నిలబెట్టండి. అది మహబూబ్నగర్లో బహిరంగ సభ పెడుతూ ఆ బహిరంగ సభలో
మన మహబూబ్నగర్ జిల్లా అంటే మాదిగల జిల్లా, ఆ జిల్లాలో పుట్టిన వ్యక్తివే కదా మీరు. మహబూబ్నగర్ జిల్లా అంటే మాదిగలు ఎక్కువ జిల్లా. డప్పులు కొట్టండి కొట్టండి అందరికి వినబడాలన్నారు. డప్పులు అక్కడ కొట్టడం ఏంది? 1,00,000 డప్పులు హైదరాబాద్లో కొట్టబోతుంది, ఇక్కడికి రాదు నీవు. డప్పులు అక్కడ కొట్టడం కాదు. అప్పుడు మీ సభలకు వచ్చిన డప్పులు 100 కావచ్చు, కానీ ఇప్పుడు 1,00,000 డప్పులు రాబోతున్నాయి, 1,00,000 డప్పులు రాబోతున్నాయి. నువ్వు చూడడానికి రా, హామీ ఎట్లా నిలబెట్టుకుంటావో చెప్పడానికి రా, హామీ నిలబెట్టుకోవడానికి రా. ఇది ఆవేదనతో మాట్లాడుతున్నాం, కోపంతో కూడా కాదు. ఆవేదనతో మాట్లాడుతున్నాం, కోపంతో కూడా కాదు. మీరే ముఖ్య అతిథిగా రండి, ఆహ్వానిస్తామంటున్నా. ఇంకేం కావాలా? ఇది వాళ్లకు మన విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఒక్కరొక్కరు కలిసి చెప్పలేరు. అందరు గట్టిగా నిలబడి చప్పట్లు, అందరు నిటారుగా నిలబడి వాళ్ళ చప్పట్లు కొట్టండి అన్న. మా వాళ్ళ ఆలోచన, మా వాళ్ళ ఆకాంక్ష, 70 ఏళ్ళ మా కష్టం. తప్పట్లు కూడా కొట్టండి. తప్పు లేవానే మా మాదిగ సోదరులారా, తప్పు సప్పుడు వినిపించాలి, గట్టిగా వినిపించాలి. మన జిల్లానే మాదిగల జిల్లానే, కొట్టిరు గట్టిగా. కొట్టుకుంటూ గట్టిగా అన్నాడు కదా, నీకు కాదు ప్రపంచానికి వెళ్ళబట్టారు కొట్టడానికి వస్తున్నావు కదా, నీకెందుకు? నువ్వు మహబూబ్నగర్లో కొట్టమన్నావు, ఇప్పుడు హైదరాబాద్లో కొట్టబోతున్నావు. నువ్వు మహబూబ్నగర్లో కొట్టమన్నావు అందరికి వినబెట్టట్టుగా, కానీ హైదరాబాద్లో కొట్టేది ప్రపంచానికి వినబడుతుంది. హైదరాబాద్లో కొట్టేది ప్రపంచం వినబడుతుంది. ప్రపంచంలో ఎక్కడ జరిగిన ఒక సాంస్కృతిక ప్రదర్శన జరగబోతుంది. మీరు రండి, మిగతా విషయాలు చెప్తున్నాను నేను. ముందు మీ పార్టీలో 2 కుటుంబాలు ఆధిపత్యం కొనసాగుతుంది, దాన్ని తగ్గించుకోండి. మల్లు కుటుంబం, వెంకటస్వామి కుటుంబం. మీ కాంగ్రెస్ పార్టీలో 2 కుటుంబాల ఆధిపత్యం కొనసాగుతుంది. వాళ్ళు ఇచ్చిన తప్పుడు డైరెక్షన్స్తో మీరు వర్గీకరణ జాప్యం చేస్తున్నారు. మల్లు కుటుంబానికి రాజకీయ పలుకుబడి మీరే ఇచ్చారు. డిప్యూటీ సీఎం హోదా, అదే సమయంలో ఎంపీ హోదా మీరే ఇచ్చారు. వాళ్ళ కబంధ హస్తాల్లో ఇప్పుడు మీరు కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళు ఇచ్చిన తప్పుడు సలహాలకు మీరు విలువనిస్తున్నారు. ఇకపోతే వెంకటస్వామి కుటుంబం, ఆ వెంకటస్వామి కుటుంబంలో 3 ఏకకాలంలో ఉన్నారు. వాళ్ళ కుటుంబం రోడ్డు మీదకి వచ్చి అడ్డం పడుతున్నది. మల్లు కుటుంబం ఇంటర్నల్గా వర్గీకరణ అడ్డుకునే పావులు కదుపుతున్నది. మల్లికార్జున ఖర్గే దగ్గరికి వెళ్తారు, కేసీ వేణుగోపాల్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి వర్గీకరణ జరగకుండా చూడండి అని చెప్పొస్తుంటారు. ఇంటర్నల్ కుట్రలు చేస్తున్నది మల్లు కుటుంబం. బహిరంగంగా రోడ్డు మీద జన సమీకరణ చేసి అడ్డం అంటున్నది వెంకటస్వామి కుటుంబం. ఈ 2 కుటుంబాల విషవలయంలో కాంగ్రెస్ చిక్కుకున్నది. ఈ 2 కుటుంబాల విషవలయం కాంగ్రెస్ చుట్టుకున్నది. నేను చెప్తున్నా, ఈ 2 కుటుంబాలు రాజకీయ మూల్యం చెల్లించుకుంటాయి. ఖచ్చితంగా రాజమూల్యం చెల్లించుకుంటాయి వచ్చే ఎన్నికల్లో. ఈ 2 కుటుంబాలు కాంగ్రెస్లో మీరు ఇంకా పెంచి పోషించదలుచుకున్న వచ్చే ఎన్నికల్లో వెంకటస్వామి కుటుంబం 3 చోట్ల రాజకీయ మూల్యం చెల్లించుకుంటుంది. ఖచ్చితంగా మల్లు కుటుంబం కూడా ఎక్కడున్నదో అక్కడ కూడా రాజకీయ మూల్యం చెల్లించుకుంటుంది. వీళ్ళ కుట్రలు, వీళ్ళ అడ్డుకునే ప్రయత్నాలు మా జాతి చూస్తున్నది, సమాజం చూస్తున్నది. వీళ్ళ ఇంటర్నల్గా చేసే కుట్రలు, మల్లు కుటుంబం ఇంటర్నల్గా చేసే కుట్రలను మా జాతి సమాజం చూస్తున్నది. బహిరంగంగా అడ్డుకునే కుట్రలను, వెంకటస్వామి కుటుంబ కుట్రలను మా జాతి సమాజం చూస్తున్నది. ఖచ్చితంగా ఈ 2 కుటుంబాలు రాజకీయ మూల్యం చెల్లించుకుంటాయి వచ్చే నాటికి. వాళ్ళ మాటని వర్గీకరణ చేయకపోతే కాంగ్రెస్ టోటల్గా మూల్యం చెల్లించుకుంటుంది. వర్గీకరణ చేస్తే మాదిగల్లో మీకు సానుభూతి పెరుగుతుంది. వర్గీకరణ అమలు చేస్తే మాదిగల్లో మీకు అభిమానం పెరుగుతుంది. వర్గీకరణ చేసి అమలు చేస్తే మాదిగ బిడ్డల సహకారం మీకు కోరడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ చేస్తున్నా, ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తే మాదిగల్లో మీకు సానుభూతి పెరుగుతుంది, మాదిగల్లో మీకు అభిమానం పెరుగుతుంది. మాదిగలతో పాటు అరే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడని చెప్పి అన్ని వర్గాలు కూడా సానుభూతి, మీకు సహకారం పెరుగుతుంది. కానీ వర్గీకరణ చేయకపోతే దళితుల్లో 58 కులాలకు మీరు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. సమాజం మొత్తం అన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా వర్గీకరణ కోరుకుంటుండ్రు. అరే రేవంత్ రెడ్డి గారు మాదిగలకు న్యాయం చేయలేదు అని చెప్పి మీ మీద కోపం పెరగడానికి దారితీస్తుంది.
అంటే సమాజం యావత్తు మీకు వ్యతిరేకంగా మారుతుంది, ఒక మాదిగలే కాదు. 58 కులాలు మీకు వ్యతిరేకంగా నిలబడతాయి వర్గీకరణ చేయకపోతే. వర్గీకరణ కోరుకునే డిమాండ్ను సమస్త అన్ని వర్గాలు ఆకాంక్షగా మారినాయి, అన్ని వర్గాల ఆకాంక్ష మారినాయి. ఇప్పుడు అన్ని వర్గాల ఆకాంక్ష, కోట్ల మంది ప్రజల ఆకాంక్షకు నువ్వు విలువనివ్వలేదనుకో, కోట్ల మంది ప్రజల్లో అరే ఒక న్యాయమైన ఉద్యమానికి అండగా నిలబడతానని చెప్పి చేస్తానని చెప్పి చేయకుండా మోసం చేసిండు కదా అని చెప్పి అన్ని వర్గాలు దూరం అవుతే అంతిమంగా కాంగ్రెస్ మూల్యం చెల్లించుకుంటుంది, వ్యక్తిగతంగా మీరు కూడా మూల్యం చెల్లించుకుంటారు. ఆ పరిస్థితులు కొని తెచ్చుకోవద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను దగ్గర తీసుకుంటే దగ్గర అవుతాం, దూరం నేడితే దూరం పోతాం. వర్గీకరణ చేస్తే మా వాళ్ళు కొంత దగ్గర అవుతారు, వర్గీకరణ చేయకపోతే ఉన్నోళ్ళు కూడా దూరం అవుతారు. ఇది గ్యారంటీ.